అలానే మిసెస్లో ఇండియన్ రైల్వే రూల్స్ని మార్చేసింది. టికెట్ బుక్ చేసేటువంటి టైం, అలాగే క్యాన్సిల్ చేసేటువంటి టైం, దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు కొంతమంది బ్రోకర్లు, దళారులు బల్క్గా టికెట్స్ను బుక్ చేసి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి ఒకవేళ ఎవరు కొనకపోతే తీరా ట్రైన్ బయలుదేరడానికి ముందుగా క్యాన్సిల్ చేసి రీఫండ్ పొందుతున్నారు. ఇలాంటి వెసులుబాట్లు లేకుండా ఉండడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే టికెట్ క్యాన్సిల్ చేయాలి అని అంటే ఖచ్చితంగా 72 గంటల ముందు మీరు క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ 72 గంటల ముందు మీరు క్యాన్సిల్ చేస్తే 25% వస్తుంది. అలా కాకుండా 72 గంటలు 24 గంటల మధ్య చేస్తే కనుక అప్పుడు 50% కోత పడుతుంది. 24 గంటలకి ముందు అయితే 50%. అదే 8 గంటలకి అంటే తక్కువ సమయం, 8 గంటల ముందు, 8 గంటలకి అంటే దాటిపోయిందనుకో మీ సమయం, అప్పుడు టికెట్ రద్దు చేస్తే నో రీఫండ్, సింగిల్ ఎన్పి కూడా ఇవ్వరు. మామూలుగా అయితే ఇప్పుడు అమౌంట్ రీఫండ్ పడుతుంది, కానీ 50% అలా పడుతుంది. కానీ ఈసారి ట్రైన్ బయలుదేరడానికి 8 గంటలకి ముందుగా చేస్తేనే మీకు, 8 గంటల తర్వాత చేస్తే కనుక నో. 24 గంటలు 8 గంటల ముందు చేసిన అంటే 24 గంటల ముందు చేయాలి. 24 గంటల ముందు చేయకపోతే మీకు ఒక్క పైసా కూడా రాదు. ఈ నిబంధనల్ని, కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అలాగే మీరు ట్రైన్ బయలుదేరడానికి ఒక అరగంట ముందు మీరు డెస్టినేషన్ సంబంధించి, అంటే మీరు ఎక్కేటువంటి ప్లేస్, అది బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకోవచ్చు. ఇంతకుముందు వరకు చాలా ముందుగా, అంటే ట్రైన్ బయలుదేరడానికి దాదాపుగా కొన్ని గంటల ముందు, దాదాపు 24 గంటల ముందు, అంటే చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు మీరు చేంజ్ చేసుకోవాలి. ఇది బోర్డింగ్. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మీకు ఒక అరగంట ముందైనా కానీ మీరు బోర్డింగ్ ప్లేస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి ఉపయోగం అంటే ఢిల్లీ, అలాగే హైదరాబాద్ కానీ లేదా ముంబై కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి కదా బోర్డింగ్కి, అలాంటి చోట్ల ఇది పనికి వస్తుంది బోర్డింగ్ చేంజ్ చేసుకునేదానికి. సో ఈ వెసులుబాట్లని కల్పించింది ఇండియన్ రైల్వే. రాబోయేటువంటి రోజుల్లో లగేజీ మీద కూడా అనేక నిబంధనలు తీసుకురాబోతుంది. ఇంతకుముందులాగా ఎలా పడితే అలా లగేజీ తీసుకురావడానికి లేదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో విడతల వారీగా, దశల వారీగా ఈ రూల్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియన్ రైల్వే సిద్ధపడుతుంది. మరి టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం భారత రైల్వే ఇది సమంజసమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.